కొన్ని అంశాలు కొందరికి అనుకోకుండా కలిసొస్తాయి. అవమానాలు కూడా వారికి అవకాశాలుగా మారతాయి. ఎవరు ఎక్కువ తిడితే అవే వారికి దీవెనలుగా మారతాయి. నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్లుగా ఉన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా ఇంతకాలం లైమ్లైట్లో లేకుండా తన పని తాను చేసుకుపోయిన ప్రశాంతి రెడ్డి కొందరు చేసిన విమర్శల కారణంగా బాగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు మంత్రి పదవి వస్తుందని చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఏపీ కేబినెట్ విస్తరణ జరిగినా ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఖాయమని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొంతమంది మంత్రుల పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో వారిని సాగనంపి జనంలో మంచి పేరు తెచ్చుకున్న వారితో ప్రమాణ స్వీకారం చేయించాలని తెలుగుదేశం అధినేత భావిస్తున్నారు. టీడీపీ నుంచి 3 కొత్త వారికి మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందని ఆ పార్టీ వర్గాలే లెక్కలు వేస్తున్నాయి. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు గత 2 రోజులుగా తెర మీదకు వచ్చింది. ఆమెకు మంత్రి పదవి ఖాయమని సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను పేరు ప్రకటించేందుకు ఇష్టపడని కొందరు టీడీపీ నేతలు ధృవీకరించారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ వైసీపీ ఇప్పుడు హాట్ ఇష్యూ అయింది. ఎప్పుడు కేబినెట్లో మార్పు చేర్పులు జరిగినా కూడా ఆమెకు పదవి తథ్యమని అంటున్నారు. ఆమె గత ఏడాదిగా కోవూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆర్థికంగా కూడా బలంగా ఉండటంతో ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలా సమస్యలను తమ ద్వారానే పరిష్కరిస్తున్నారు. అంతేకాదు ఆమె టీడీపీ అధినాయకత్వం దృష్టిలో కూడా పడినట్లుగా చెబుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. పార్టీ చేయించిన సర్వేల్లో ఆమెకు మంచి మార్కులే పడ్డాయని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డిగా వార్ సాగుతోంది. కోవూరు విషయానికి వస్తే అది వైసీపీకి కంచుకోట లాంటి సీటు. ఇక ప్రసన్నకుమార్ రెడ్డికి తన వారసత్వంగా దక్కిన సీటు ఇప్పుడు ప్రశాంతి రెడ్డి అక్కడ పాగా వేశారు. ఆమె మరింత బలపడటమే కాదు ఆ సీటును శాశ్వతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెని మంత్రిని చేస్తే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా వైసీపీకి కోవూరుతో పాటు జిల్లా మొత్తం మీద చుక్కలు చూపించినట్లవుతుందని అంటున్నారు. రాజకీయాల్లో తరం మారుతోందని అనటానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. సింహపురి రాజకీయాలను మార్చేసేందుకు కూడా ఆమెకు మంత్రి పదవిచ్చే అవకాశం ఉంది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నిత్య అసంతృప్తి వాదులను దూరం పెట్టేందుకు కూడా ప్రశాంతి రెడ్డిని ప్రోత్సహించే అవకాశం ఉంది. పైగా నెల్లూరు జిల్లాలో అన్ని తానే నిర్వహిస్తోన్న మంత్రి నారాయణకు వేమిరెడ్డి కుటుంబం అండగానే నిలుస్తోంది. దాంతో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.